మేము చాలా డార్క్ అయిపోయామని బాధపడుతున్నారా? సో, ఈ చిట్కాతో మీరొక్కసారి ట్రై చేసి చూస్తే గనక మీరే వావ్ అంటారు. సో, వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి ఫుల్‌గా చూసేయండి. హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ విద్య తెలుగమ్మాయి. ఈరోజు మనొక వీడియో ఏంటి అంటే గనక స్కిన్ కేర్‌లోనే ఈరోజు మనొక శరీరం అనేది నల్లబడకుండా, మచ్చలు పడకుండా, శరీరం మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోవటానికి ఈరోజు ఈ వీడియో అనమాట. ఈ వర్షాకాలంలో మనం హ్యాపీగా ఈ యొక్క రెమెడీ అనేది వాడటం వల్ల మన చర్మం అనేది తెల్లబడటానికి, మచ్చలు లేకుండా, పింపుల్స్ రాకుండా, డార్క్ సర్కిల్స్ తగ్గటానికి ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇంకా ఆ రెమెడీ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా రెమెడీ ఏంటో చూసేద్దాం. నేనిక్కడ ఏం చూపిస్తున్నానంటే గనక మామా ఎర్త్ నుంచి రైస్ వాటర్ డీవీ ఫేస్ టోనర్ అనేది చూపిస్తున్నానండి. ఇంగ్రీడియెంట్స్ అయితే గనక రైస్ వాటర్ అలాగే మనకి 4% నియాసినమైడ్ ఉంటది. సో, దీన్ని మనం ఎలా వాడాలి అంటే గనక మనం జస్ట్ ఏదైనా ఒక కాటన్ ప్యాడ్‌లోకి కొంచెం మనము ఈ యొక్క ఫేస్ టోనర్ అనేది తీసేసుకొని జస్ట్ ఫేస్ అంతా మనం ఒకసారి ఇలాగా పైన ఇలా తుడుస్తూ ఉండటం వల్ల మనమేం చూస్తామంటే స్కిన్ అంతా చాలా హైడ్రేట్‌గా ఉంటది. ఇందులో నియాసినమైడ్ కూడా ఉండటం వల్ల పోర్స్ ప్రాబ్లమ్ లేకుండా లైట్ వెయిట్‌గా ఉంటది. అలాగే త్వరగా అబ్జార్బింగ్ కూడా ఉంటూ ఉంటదండి. మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ మనకి కెమికల్ ఫ్రీ అలాగే ఆల్ న్యాచురల్ కాబట్టి ఈ యొక్క ప్రొడక్ట్ మీకు కావాలంటే నేను స్క్రీన్ మీద చూపిస్తున్న కోడ్ SRI 2024 యూజ్ చేస్తే మీకు 20% ఆఫ్ అనేది mamaearth.inలో వస్తది. అండ్ అలాగే దీంతో పాటు మనకి ఏంటి అంటే మామా ఎర్త్ నుంచి మనకి రైస్ వాటర్ టోన్ అప్ ఫేస్ క్రీమ్ అనేది కూడా ఉంటదండి. ఇందులో కూడా మనకి ఇంగ్రీడియెంట్స్ రైస్ వాటర్ అలాగే నియాసినమైడ్ ఉంటది. సో, ఇది యూజ్ చేయటం వల్ల మనకి ఏంటి అంటే గనక స్కిన్ అనేది బ్రైటనింగ్‌గా ఉంటది. ఈవెన్ స్కిన్ టోన్ ఉంటది. నాన్ స్టిక్కీగా కూడా ఉంటూ ఉంటది. జస్ట్ మనం కొంచెం అమౌంట్ ఆఫ్ ఈ యొక్క ఫేస్ క్రీమ్ అనేది తీసుకొని ఫేస్‌కి, నెక్‌కి అప్లై చేసేసుకొని ఫింగర్ టిప్స్‌తో జస్ట్ మసాజ్ చేసుకుంటే కంప్లీట్‌గా మనకి అబ్జార్బ్ అయిపోతదండి. మనకి ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మనకి మామా ఎర్త్‌లోనే కాకుండా అమెజాన్, నైకియా, పర్పుల్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటది. మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఆన్‌లైన్‌లోనే కాకుండా బయట స్టోర్స్‌లో కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. మీరు గనక చూస్తే తప్పకుండా నాతో కమెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. అండ్ మీకు ఈ యొక్క ప్రొడక్ట్ లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో అన్నీ మెన్షన్ చేశాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేసేయండి. దాంతో పాటు మీరు యూజ్ చేసిన తర్వాత మీ ఫీడ్‌బ్యాక్ అనేది మామా ఎర్త్‌కి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే గనక సో, మీ యొక్క ఫీడ్‌బ్యాక్ వల్ల వాళ్ళు ఇంకా మంచిగా వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకొని, ఇంకా మంచిగా రీసెర్చ్ చేసి, ఇంకా క్వాలిటీని పెంచుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతది. తప్పకుండా ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఇక్కడ నేను రెమెడీ కోసం ఏంటి అంటే గనక నేను టమాటా తీసుకున్నాను. ఒక చిన్న సైజ్ టమాటా తీసుకొని దాన్ని చిన్ని పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. టమాటా వాడటం వల్ల మన స్కిన్‌కి ఎన్ని లాభాలున్నాయో తెలుసా? ఇన్‌స్టెంట్‌గా గ్లో అందిస్తది. ఎటువంటి డ్రై స్కిన్ లేకుండా, సో, అలాగే యాక్ని ప్రాబ్లమ్ లేకుండా, ముడతలు రాకుండా, అలాగే మనకి డార్క్ అయిన స్కిన్‌ని మళ్ళీ వైట్‌నింగ్ చేసుకోవటానికి, ఆయిలీ స్కిన్ లేకుండా ఉండటానికి, బ్లాక్ హెడ్స్ లేకుండా, క్లియర్ స్కిన్ ఉండటానికి ఇలా చాలా ఉపయోగాలైతే మన శరీరానికి టమాటా వల్ల మనకి చాలా లాభాలైతే ఉన్నాయండి. సో, అందుకోసమని వీటిని చిన్నగా ఇలాగా పీసెస్ లాగా నేను కట్ చేసేసుకున్నాను. సో, దీంతో పాటు ఏంటి అంటే ఇక్కడ నేను ఒక 1 స్పూన్ వరకు బేసన్ తీసుకున్నాను. శనగపిండి తీసుకున్నా. మనకి శనగపిండి వల్ల కూడా మనకి చాలా లాభాలైతే ఉంటాయండి. అంటే మనకు న్యాచురల్‌గా మనకి బ్రైటనింగ్ అవ్వటానికి మన స్కిన్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. సో, ఇప్పుడు మనకి హల్దీలో అయినా సరే, ఏయన్నా ఫంక్షన్స్‌లో కూడా శనగపిండి ఎక్కువగా వాడుతూ ఉంటారు కూడా. శరీరానికి చాలా బాగా ఉపయోగపడతది. దీంట్లోకి నేనేంటి అంటే ఒక 2 స్పూన్‌ల వరకు నేను పెరుగు తీసుకున్నాననమాట. పెరుగు వల్ల ఏంటి అంటే మనకి మంచిగా మన శరీరానికి మంచిగా కాంతిని అందిస్తది. ఏమన్నా డార్క్ అయిపోయిన ఆ డార్క్‌నెస్ అంతా పోగొట్టడానికి, అలాగే ఏదన్నా ఫైన్ లైన్స్ కావచ్చు, ముడతలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పెరుగు వల్ల చాలా బాగా కంట్రోల్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇందులో మనకి లాక్టిక్ యాసిడ్, విటమిన్ B5, జింక్ ఇవన్నీ ఉండటం వల్ల మనకి డార్క్ స్పాట్స్ ప్రాబ్లమ్ అయినా పోతది. అపియరెన్స్ వైస్ కూడా మనకి స్కిన్ అనేది చాలా గ్లోయీగా కనిపిస్తూ ఉంటదనమాట. ఇంక మనం ప్రాసెస్ అనేది చూసేద్దాము. ఇవన్నిటిని నేను ఒక మిక్సీ జార్‌లోకి తీసేసుకొని దీన్ని చక్కగా నేను మొత్తం బ్లెండ్ చేసేసుకున్నాననమాట. మెత్తగా పేస్ట్‌లా చేసుకుంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు.
అవసరం లేదు. మీకు ఇన్ కేస్ ఏమన్నా వేసుకోవాలనిపిస్తే గనక కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఫేస్‌కి అప్లై చేసేసుకోవటమే. నాకెప్పుడైనా టైం దొరికింది, చాలా క్విక్‌గా నేను నా యొక్క ఫేస్‌లో మంచి గ్లో రప్పించాలి, లేదు నా ఫేస్ చాలా డల్‌గా ఉంది, లేదు ఏదైనా ఫంక్షన్ ఉంది, పార్టీ ఉంది, అప్పుడు నేను చాలా బాగా కనపడాలి అన్న ఉద్దేశం నాకున్నప్పుడు ఈ ప్యాక్ అనేది నేను ట్రై చేస్తా. చాలా సింపుల్ అండి. మనకి ఇంట్లో అన్నీ దొరికేవే. టమాటా కావచ్చు, శనగపిండి కావచ్చు, అలాగే పెరుగైనా సరే. సో, ఏమి మనము పర్టిక్యులర్‌గా ఇది కొనుక్కోవాలి అని ఎళ్ళేది లేదు. జనరల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే చూపించాలనుకున్నా. అందుకని నేను ఇలాగా షేర్ చేసేసాను. సో, కాబట్టి ఇలాగ ఫేస్‌కంతా అప్లై చేసుకోవాలి. ఇది మాక్సిమం మనకి కొంచెం పలచగానే ఉంటది కాబట్టి చాలా ఈజీగా ఫేస్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే స్క్రబ్ కూడా చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ నేను స్క్రబ్ చేసేసుకుంటున్నాననమాట ఈజీగా. మొత్తం ఫేస్‌కంతా అప్లై చేసుకొని, మీకు కావాలంటే ఒక 15 మినిట్స్ ఉండొచ్చు, 10 మినిట్స్ ఉండొచ్చు. నేనేం చేస్తానంటే ఫేస్‌కి అప్లై చేసుకొని నేను ఎక్కువ స్క్రబ్ చేస్తా. దాన్ని బట్టి ఏంటి అంటే డైలీ మనం సోప్ యూజ్ చేస్తూ ఉంటాం గదా! సోప్ అలా యూజ్ చేస్తూ ఉండటం వల్ల ఎక్కువ ఫేస్ మీద కూడా జిడ్డు పట్టేసినట్టుగా, బంకగా ఉంటూ ఉంటది. సో, మనం అప్పుడప్పుడు ఇలాంటి రెమెడీస్ వాడటం వల్ల అలాగా బంక, జిడ్డు అన్నీ పోవటమే కాకుండా ఫేస్ మీద ఉన్న డస్ట్, ఆ పోర్స్ లోపలికి డస్ట్ అనేది వెళ్ళిపోయి మనకి పింపుల్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో, ఇలాంటి రెమెడీస్ వాడటం వల్ల మెయిన్ మనకి పింపుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో, నాకేంటి అంటే ఒక 6 మంత్స్ బ్యాక్ నాకు చికెన్ పాక్స్ వచ్చినప్పుడు నా ఫేస్ అంతా చాలా ఏమైందంటే చికెన్ పాక్స్ వల్ల మనకి అక్కడ ఉంటాయి కదా! పొక్కులొచ్చిని చోట మనకి మచ్చలు పడిపోతూ ఉంటాయి. మాక్సిమం చాలా మటికి నాకు తగ్గినియండి. సో, ఇలాంటి రెమెడీస్ నేను వాడుతూ ఉండటం వల్ల ఇంకా చాలా లైట్‌గా ఉన్నాయి. ఇలాంటి రెమెడీస్ వాడటం వల్ల మనకు ఆ మచ్చలు కూడా లైటెన్ అయిపోతాయి. సో, నేను కనిపెట్టింది అదే అనమాట. ఇలాంటి రెమెడీస్ వల్ల మెయిన్ యూజ్ అది. పింపుల్స్ రాకుండా ఉంటాయి. గీతలున్నవన్నీ పోతాయి. ఫేస్ అనేది చాలా క్లియర్‌గా, గ్లోయిగా కూడా కనిపిస్తూ ఉంటది. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో, ఇలా ఉంచుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకోవచ్చు. లేదు అంటే ఒక 10 మినిట్స్ అయినా ఉంచుకొని స్క్రబ్ చేసుకోండి. డీప్‌గా ఉన్న పోర్స్ లోపల ఉన్న మురికి కూడా పోతూ ఉంటది. స్కిన్ చాలా గ్లోయిగా ఉంటది. నా ఫేస్ చూస్తే నేను అప్లై చేయక ముందు నా ఫేస్, అప్లై చేసిన తర్వాత నా ఫేస్ మీరే డిఫరెన్స్ చూడండి. సో, తప్పకుండా మీరు ఇలాగా ఒకసారి ట్రై చేసేసేయండి. రిజల్ట్స్ అనేవి మీకే కనిపిస్తాయి. సో చూసారు కదండి, సింపుల్గా మనం ఇలా తయారు చేసుకోవాలి. సో ఇలాగా మనకి ఒక 15 మినిట్స్ టైం ఉంటే కనుక ఖచ్చితంగా మన యొక్క రెమెడీ అనేది తయారు చేసుకుని వాడటం వల్ల మన యొక్క స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వటానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీవిద్య.